Welcome to Rye. Thank you. Good morning everyone. Hope అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే వెరీ ప్రెటియెస్ట్ టౌన్ రే ఇంగ్లాండ్లో ఉన్నాము అండ్ ఇంగ్లీష్ కంట్రీ సైడ్ వెరీ ప్రెటీ టౌన్స్ ఉంటాయి, అందులో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఈ సరౌండింగ్ ప్లేస్ అన్ని కూడా కవర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాగర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నాకైతే లండన్ నేనున్న ప్లేస్ నుంచి అబౌట్ 2 hours పట్టింది అండ్ లండన్ సెయింట్ ప్యాంక్రస్ నుంచి మనకి కనెక్టివిటీ కూడా ఉంది, అబౌట్ 1 hour టైం పడుతుంది అనమాట. ఇక్కడైతే వెరీ ఎక్సైటింగ్ స్టోరీస్ ఉన్నాయి, పైరేట్స్ నుంచి స్మగ్లర్స్ అండ్ ఆల్సో మెర్మైడ్ స్ట్రీట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఈ వీడియోలో మొత్తం కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ గో. సో ఇదంతా కూడా రే బే అని పిలుస్తాము అండ్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే బోట్ హౌసెస్ కూడా స్టేకి బుక్ చేసుకోవచ్చు. ఎర్లీగా బుక్ చేసుకుంటే కొంచెం రీజనబుల్ ప్రైస్కే మనకి దొరుకుతాయి. హలో, హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? Hi, I'm Rosalind. Do you live local or? Yeah, I live local, about 15 minutes away. All right. Okay. So I'm going to try coffee today. So, do you have any suggestions for the ride? Yeah, there's lots to do in Rye. You've got the nature reserve, you've got the castle, a very historic town. Camber Sands is a beach nearby, and obviously we do the best coffee in town. So you're very Of course. here. Thank you very much. Welcome to Rye. Thank you. సో ఇదైతే రేలో ఒక లోకల్ కాఫీ షాపు అండ్ ఒక లాటే ఒకటి ట్రై చేస్తున్నాను. అదైతే కొంచెం స్మూత్ ఉంటుందని ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో ఇవన్నీ డిఫరెంట్ డిజర్ట్ టైప్లో ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఐ గాట్ మై కాఫీ అండ్ చాలా బాగుంది, ఎందుకంటే మొత్తం కూడా లోకల్ బ్రూ చేస్తారంట. మోస్ట్ ఆఫ్ ద షాప్స్ అన్ని కూడా మొత్తం లోకల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు. ఇక్కడైతే వెరీ ఓల్డ్ స్ట్రీట్ అవుట్ ఉందని చెప్పారు, లోపలికి వెళ్ళి చూద్దాం. వావ్, మనకి ఎంట్రన్స్లోనే వెరీ గుడ్ లుకింగ్ ఓల్డ్ టవర్ ఒకటి ఉంది, టవర్ 4 అని పిలుస్తారంట. ఈ టౌన్ అయితే 1100s ఫిషింగ్ టౌన్ కింద ఎస్టాబ్లిష్ చేశారు అండ్ 14 and 1500s అయితే చాలా పోర్ట్ యాక్టివిటీస్ జరిగేవి అండ్ చాలా ఇంపార్టెన్స్ కూడా ఈ టౌన్కి అయితే ఉండేదంట. ఇక్కడ నుంచి అయితే ఈ టౌన్ కిందకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ కాబుల్ స్ట్రీట్స్ అండ్ చాలా చాలా ఉంటాయి అన్నమాట. యూకేలో ఇంగ్లీష్ కంట్రీ సైడ్ టౌన్స్ అయితే చాలా క్వైట్ ఉంటాయి, క్యారెక్టర్ ఉంటాయి అన్నమాట అండ్ లోకల్ పీపుల్ కూడా చాలా వెరీ కామ్ ఉంటారు. అదొక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. సో ఇక్కడికి వస్తే నాకు కూడా అలానే అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే వెరీ ఫేమస్ మెర్మైడ్ స్ట్రీట్లో ఉన్నాను. కాబుల్ స్టోన్ పాత్ అండ్ ఆల్సో వెరీ ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా ప్రెట్టి ఉంటాయి. మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. It's nothing new, but it's so good to see you. We do this every day, and I'm still so amazed by you. నా బ్యాక్ సైడ్ చూస్తాం కదా, ది మెర్మైడ్ అంట 1420లో బిల్డ్ చేశారు అండ్ ఇంట్రెస్టింగ్గా దీనికి ఆపోజిట్ ఒకటి ఉంది అండ్ సిమిలర్ కన్స్ట్రక్షనే ది హౌస్ ఆపోజిట్ అనేసి దాన్ని పిలుస్తారు అనమాట. ఈ రెండు కూడా 1400s కన్స్ట్రక్షన్. వీలైతే లోపలికి వెళ్ళి చూద్దాం. వావ్, లోపలైతే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. వావ్, అటువైపు అయితే బార్ ఉంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. హౌస్ మధ్యలో ఈ చిన్న ఫౌంటైన్ సెటప్ టైప్లో ఉంది. 1400 హౌస్ సెటప్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది. వెరీ ఓల్డ్ యాంటిక్ పీసెస్ టైప్లో ఉన్నాయన్నమాట. సెటప్ అయితే చాలా బాగుంది. బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. ఈ పైన అయితే చూసారు కదా, గాడ్స్ డెత్ మై లార్డ్స్ అంట. రైట్ సైడ్ చూస్తాం కదా, టుడోర్ బార్ అంట, మెర్మైడ్ ఇన్. అది ఆల్మోస్ట్ రైట్కి ఇలా వంగిపోయింది, ఎందుకంటే అవన్నీ కూడా వుడెన్ కన్స్ట్రక్షన్. యూకేలో ఆర్కైమింగ్ అయితే సూపర్బ్ చేస్తారు అండ్ ఈ మెర్మైడ్ స్ట్రీట్ కూడా చాలా బాగుంది. 1400 బిల్డింగ్స్ ఉన్నాయి ఈ స్ట్రీట్ మొత్తం. వావ్, ఈ టైప్ ఆఫ్ స్ట్రీట్స్ అయితే అసలు చాలా ఉన్నాయి అండ్ వెరీ ప్రెటీ ఉన్నాయి. ఇటువైపు చూస్తున్నారా, అసలు సూపర్బ్ ఉంది.
రైలో ఇలాంటి కాబల్ స్ట్రీట్స్ అన్ని కూడా వెరీ ఫేమస్ అనమాట. హౌసెస్ కూడా వెరీ వెరీ ఓల్డ్ ఉన్నాయి అండ్ చాలా క్వైట్ ఉంది. నేనైతే మొత్తం కూడా స్లోగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో మనకి ఆపోజిట్ అయితే కనిపిస్తుంది కదా, ఇదైతే ల్యాంబ్ హౌస్ అని పిలుస్తారు. చాలా ఇంగ్లీష్ పోయిట్స్కి ఇది ఒక హౌస్ కింద చాలా మంది ఇక్కడ ఉండేవారంట. అండ్ అక్కడైతే మెన్షన్ చేశారు కదా, హెన్రీ జేమ్స్ ఆథర్ 1898 నుంచి 1916 వరకు ఇక్కడ ఉన్నారు. దాని తర్వాత చాలా మంది ఇక్కడికి వచ్చి పోయిట్స్, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ పోయిట్స్ అల్లు అంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడ ఉండేవారంట ఆథర్స్. లోపలైతే ప్రస్తుతానికి నేషనల్ ట్రస్ట్ దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ రోజు అయితే క్లోజ్ ఉంది. రైలో సెయింట్ మేరీస్ చర్చ్ కూడా వెరీ ఫేమస్. లోపలికి వెళ్ళి ఒకసారి క్విక్ గా చూద్దాం. రే ఈజ్ లైక్ ఏ టైమ్ క్యాప్సూల్ అని చెప్పుకోవాలి. మెడివల్ బిల్డింగ్స్ అండ్ రిచ్ హిస్టరీ, కాబుల్ స్ట్రీట్స్ ఇవన్నీ కూడా మనకి వెరీ ఎక్సైటింగ్గా ఉంటాయి. ఆల్మోస్ట్ మనం ఓల్డ్ టైమ్స్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో అయితే యాంటిక్ షాప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వావ్, ఇక్కడ టీ రూమ్స్ అయితే ఉన్నాయి. కాబుల్ స్ట్రీట్స్ మాట, వెరీ స్మాల్ కాబుల్ స్ట్రీట్స్, అసలు సూపర్బ్ ఉన్నాయి. ఇక్కడైతే 1400s హౌసెస్ అని చెప్పాను కదా, అందులో మనకి హోటల్స్ కూడా ఉన్నాయి. మనం కావాలంటే అలాంటివి బుక్ చేసుకొని ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. ఇక్కడైతే ఇంట్రెస్టింగ్గా ఒక ఇన్స్ట్రుమెంట్ షాప్ ఉంది. మోస్ట్లీ గిటార్స్ ఉన్నాయన్నమాట. ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, ఆల్సో రీజనబుల్ ప్రైస్ కూడా ఉన్నాయన్నమాట. ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఎలక్ట్రికల్ గిటార్స్ అండ్ అటువైపు ఉన్నవి కూడా ఎకోస్టిక్ హ్యాలో ఉంటాయి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఇండియాలో మున్సిపాలిటీస్ ఉంటాయి కదా, అలా ఇక్కడ బారోస్ ఉంటాయి అన్నమాట. బారో ఆఫ్ రైలో 1733 నుంచి కూడా ఈ రైట్ సైడ్ చూస్తాం కదా, ఈ వాటర్ సప్లై ఉండేదంట. అది కైండ్ ఆఫ్ బిగ్గర్ ట్యాంక్. ఆపోజిట్ కనిపిస్తుంది కదా, ఇది రై కాజ్ అనమాట. ఈ సిటీని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ఆల్సో క్రౌన్ని రిప్రజెంట్ చేయడానికి 14th century నుంచి ఈ కాజులు అయితే ఇక్కడే ఉంది. మనం లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వెరీ నేరో ఉంటుంది అండ్ అడల్ట్స్కి అయితే £5 ఛార్జ్ చేస్తారు. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. తాతగారు అయితే ఉన్నారు, టికెట్స్ అమ్ముతున్నారు. మనకి వెరీ ఓల్డ్ గన్స్ అని ఎంట్రన్స్లోనే పెట్టారన్నమాట. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. వావ్ వావ్, ఇక్కడ చూడండి, హై సెక్యూరిటీ సెల్ అంట. మొత్తం అంతా రాళ్ళతోటే ఉన్నాయి. వావ్, డోర్ అయితే ఎలా ఉంది. ఇక్కడ లాక్ చూసారు, అసలు ఎపిక్ ఉంది. అండ్ లాక్ చూడండి అసలు, అండ్ దీని మీద క్రౌన్ సింబల్ కూడా ఉంది. వావ్, హై సెక్యూర్ సెల్ అంట. అసలు చాలా టైట్ ఉంది. అసలు ఓపెనింగ్ ఏమి లేవు. ఇక్కడ ఒక విండో టైప్ ఉంది కానీ అది కూడా క్లోజ్ ఉందన్నమాట. అండ్ కంప్లీట్ స్టోన్సే ఉన్నాయి. అసలు ఎయిర్ కూడా ఎలా వచ్చేదో మరి ఏంటో. ఇది కూడా కంప్లీట్ డోర్ చూసారు కదా, కంప్లీట్ క్లోజ్ ఉంది. ఇక్కడ చూసారా, 1729లో ప్రిజనర్స్కి సూపు, బ్రెడ్ అండ్ బీర్ కూడా ఇచ్చేవారంట. 1820 తర్వాత బీర్ ఆపేశారు, బ్రెడ్ అండ్ వాటర్ ఇచ్చేవారంట. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇది హౌస్ కీపింగ్ రూమ్ అంట. మసాలాలు అన్నీ ఉంటాయి కదా. వావ్, ఇది చూసారా, 1700లో పనిష్మెంట్ రూమ్ అంట. అసలు చూస్తేనే స్కేరీ ఉంది. స్ట్రాంగ్గా ఉన్నాయి మంచిగా. ఇక్కడి నుంచి అయితే పైకి వెళ్తున్నాను అండ్ వెరీ నేరో ఉన్నాయన్నమాట. చూసుకోవాలి, ఎస్పెషల్లీ హైట్, ఎక్కువ హైట్ లేవు, కొంచెం నాలాగా హైట్ ఉన్న వాళ్ళకి చూసుకున్నాం. కాజులు టెర్రస్ పైకి రావచ్చు అండ్ ఇక్కడ నుంచి అయితే టౌన్ వ్యూస్ సూపర్బ్ కనిపిస్తాయి.
సో ఆపోజిట్ కనిపిస్తుంది కదా, ఇది కైండ్ ఆఫ్ లోకల్ పబ్. మోస్ట్లీ విస్కీ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. ఇక్కడ లోకల్ పబ్కి వచ్చాను. చికెన్ వింగ్స్ ఆర్డర్ ఇచ్చాను. సాస్ అండ్ ఇవి కూడా ఇచ్చారు. వెరీ యమ్మీ ఉంది. వెరీ నైస్. వావ్, బీట్రూట్ అండ్ కార్జెట్ది ఒకటి డిష్ అయితే ఆర్డర్ ఇచ్చాను. వావ్, అసలు చూస్తేనే యమ్మీ ఉంది. నైస్. ఇక్కడైతే మంచిగా ఎల్డర్లీ పీపుల్ అందరూ కూడా గోలికాయలు ఆట ఆడుకుంటున్నారు. ఐ థింక్ రైల్లో మనం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ విజిట్ చేస్తే ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్ని కూడా వెరీ క్లోజ్ బై ఉన్నాయి. అండ్ వన్ డేలో ప్రాబబ్లీ అన్ని కవర్ చేయొచ్చు అండ్ మంచిగా వ్యూస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మనం అయితే రై నేచర్ రిజర్వ్ దగ్గర ఉన్నాము. అండ్ డిఫరెంట్ స్పీసీస్ అండ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ని ఆల్సో బర్డ్స్ అలాంటివన్నీ కూడా ప్రిజర్వ్ చేయడానికి యూకే మొత్తం డిఫరెంట్ నేచర్ రిజర్వ్స్ ఉంటాయి. అందులో రై నేచర్ రిజర్వ్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ ఏరియా మొత్తం కూడా రై నేచర్ రిజర్వ్. అండ్ ఇక్కడ చూడడానికి మనకి డిఫరెంట్ స్పీసీస్ కూడా కనిపిస్తాయి, లైక్ వైల్డ్ ఆర్కిడ్స్ అండ్ ఆల్సో బీటిల్స్ అండ్ డిఫరెంట్ స్పీసీస్ అన్ని కూడా స్పాట్ చేయొచ్చమాట. మనమైతే ముందుకెళ్ళి చూద్దాం. లెట్స్ గో. మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది హార్బర్ డిస్కవరీ సెంటర్ అనమాట, నేచర్ రిజర్వ్ది. రైట్ సైడ్ అన్ని ఉన్నా కూడా ఇదంతా కూడా కైండ్ ఆఫ్ నేచర్కే వదిలేశారు. యూకేలో ఇలాంటి నేచర్ రిజర్వ్స్తో పాటు ఏఓఎన్బీస్ ఉంటాయి. ఇవన్నీ కైండ్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనే చెప్పుకోవచ్చమాట. మనం క్వైట్ ప్లేసెస్ అండ్ ఆల్సో నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇద్దరు ఏఓఎన్బీ కానీ ఇలాంటి నేచర్ రిజర్వ్స్ కానీ మనం విజిట్ చేయొచ్చు. సో ఇక్కడైతే చూస్తాం కదా, ఈ బర్డ్స్ అన్నీ కూడా గూడస్ హైడ్ నుంచి మనం స్పాట్ చేయొచ్చంట. సో అక్కడ ప్లేస్ ఉంది కదా, దాన్ని గూడస్ హైడ్ అనేసి పిలుస్తారు. అక్కడి నుంచి మనం కూడా స్పాట్ చేయొచ్చు. లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు చాలా క్వైట్ ఉంది. సో ఇక్కడ చూసారా సెటప్, అసలు సూపర్ పెట్టారు. మనం ఇక్కడ కూర్చొని అటువైపు కనిపించే బర్డ్స్ అన్నీ కూడా స్పాట్ చేయొచ్చమాట. మనకి డిస్టెన్స్లో బైనాక్యులర్ టైప్లో ఏదైనా తెచ్చుకుంటే ప్రాబ్లీ యూజ్ ఉంటుంది. బట్ కొన్ని అయితే క్లోజ్ బై కూడా ఉంటాయి. మనం స్పాట్ చేయడానికి నేమ్స్ కూడా రాశారు కిందన. గూడస్ హైడ్ అంట. యూకేలో కొన్ని సూపర్బ్ ఉంటాయి. అసలు బర్డ్స్ని డిస్టర్బ్ చేయకుండా వాటిని స్పాట్ చేయడానికి ఈ ప్లేస్, హైడింగ్ ప్లేస్ అయితే క్రియేట్ చేశారు. సూపర్ ఉంది అసలు. సో ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే ఆ నేచర్ రిజర్వ్ నుంచి మనం స్ట్రైట్గా నడుచుకొని వస్తే బీచ్ ఏరియాకి వచ్చేస్తాం అన్నమాట. ఆపోజిట్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా బీచ్ ఏరియా. హలో కమ్ కమ్. సో ఇటు చూసారా, దగ్గరికి వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎలాంటి వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.